మానవ మృగాళ్ల కాటుకు బలైన హిమబిందు కేసు ఎక్కడ వేసిన గొంగళ ఎక్కడ అన్న చందంగా మారింది. ఘటన జరిగి ఏడాదైనా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారన్న విమర్శలను పోలీస్ శాఖ మూటకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రత్యేక విధిని నియమించి కేసు విచారణను 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించడంతో ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. హిమబిందు ఘటనపై సాక్షి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఏడాది కిందట హిమబిందును కాటేసిన రాక్షసులు. హిమబిందు అనే గృహిణిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన దుర్మార్గులు. హత్యోదంతంపై ప్రజా సంఘాల ఆందోళనలు. 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఘటనకు ఏడాదైనా పూర్తి కాని విచారణ. హిమబిందు కేసుపై స్పందించిన హైకోర్టు. హైకోర్టు చొరవతో మహిళా సెషన్స్ కోర్టుకు కేసు బదలాయింపు. 3 నెలల్లో విచారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు. విజయవాడ పటమట ప్రాంతంలో బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్న సాయిరాం భార్య హిమబిందు నివాసముంటున్నారు. గత ఏడాది మార్చి 15వ తేదీన ఎప్పటిలాగే ఉదయం ఉద్యోగానికి బయలుదేరిన సాయిరాం మధ్యాహ్నం ఇంటికొచ్చేసరికి భార్య హిమబిందు కనిపించలేదు. ఆమె ఎక్కడికెళ్లిందని విచారించినా అతనికి జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 రోజులు గడుస్తున్నా భార్య ఆచూకీ లభించలేదు. హిమబిందు హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. 10 రోజుల వ్యవధిలో హత్యకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ అప్పట్లో ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యోగులు, ఆయా కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు, ధర్నాలతో బెజవాడ అట్టుడికిపోయింది. ప్రభుత్వం కేసును వెంటనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ ఘటన జరిగి ఏడాది పూర్తయినా కేసులో ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ కేసుపై స్పందించిన హైకోర్టు తక్షణం ఈ కేసును మహిళా సెషన్స్ కోర్టు ద్వారా 3 నెలల్లో పూర్తి చేయాలని ఆర్డర్ చేసింది. ప్రత్యేక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించింది. ఈ కేసుకు స్పెషల్ పీపీగా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావును నియమించాలంటూ విజయవాడ పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ లేఖ రాశారు. దీనిపై హోం సెక్రటరీ హైకోర్టు రిజిస్ట్రార్కు లేఖ రాయడం జరిగింది. దీంతో హైకోర్టు రిజిస్ట్రార్ నుంచి 3 నెలల్లోగా హిమబిందు కేసు విచారణ పూర్తి చేయాలని మహిళా సెషన్స్ కోర్టుకు ఆదేశాలొచ్చాయి. విచారణ లేట్ అయ్యేదని ప్రజలు అనుకోవటం అది అపోహ మాత్రమే. ఎందుకంటే పోలీసు వారు 90 రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. కొన్ని రిపోర్టులు రావటం కానీ లేకపోతే సిడిఆర్స్ ఇవన్నీ ఎగ్జామినేషన్ చేయడం వల్ల కొంత ఎవిడెన్స్ సెక్యూర్ చేసేసి మేము అదనపు ఛార్జ్ షీట్ కూడా పోలీసు వారు దాఖలు చేయడం జరిగింది. ముద్దాయికి కూడా కొన్ని చట్టపరమైన హక్కులు ఉంటాయి. వాళ్ళకి కాపీలు ఇవ్వటం, అలాగే వాళ్ళు కొన్ని పిటిషన్లు వేయటం, ఛార్జెస్ మీద వాళ్ళని వినటం, దానివల్ల చట్టంలో ఉన్న వాళ్ళ లాఫుల్ రైట్స్ వల్ల ఈ డిలే జరిగింది తప్ప దీనిలో ప్రాసిక్యూషన్ కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ ఏం డిలే చేసింది ఏం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన బ్యాంకు మేనేజర్ భార్య హిమబిందు కేసులో పటమట పోలీసులు 6గురు నిందితులను 2014 మార్చి నెలలో అరెస్టు చేశారు. వీరిలో యనమలకుదురుకు చెందిన 27 ఏళ్ల మహమ్మద్ సుభానీ, పటమటకు చెందిన 24 ఏళ్ల సోమర గోపీకృష్ణ, యనమలకుదురుకు చెందిన 22 ఏళ్ల వేల్పూరి దుర్గాప్రసాద్, పటమటకు చెందిన 24 ఏళ్ల జలపాల కృష్ణ, 22 ఏళ్ల లంకపల్లి రమణ, యనమలకుదురుకు చెందిన 37 ఏళ్ల మహమ్మద్ గౌసులు ఉన్నారు. పటమట ఎన్ఎస్ఎం స్కూల్ రోడ్లోని శాంతినగర్ ఎంటీఎస్ టవర్లో నివసించే మోదుమూడి హిమబిందును 2014 మార్చి 15వ తేదీన పక్క ఫ్లాట్లో కారు డ్రైవర్గా పనిచేసే సుభానీ అతని స్నేహితులతో కలిసి హిమబిందు ఇంట్లో చొరబడి ఆమెపై అత్యాచారం చేసి ఆ తరువాత గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమెను అత్యాచారం చేసి ఆమె శవాన్ని గోని సంచిలో మూటకట్టి బందరు కాలువలో పడేశారు. మార్చి 17న పెనమలూరు పోలీసులు హిమబిందు మృతదేహాన్ని గుర్తించారు. అప్పటికే పటమట పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఉండడంతో వారు విచారణ మొదలుపెట్టారు. ఈ విచారణలో 6గురు నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి హత్య, దోపిడీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం 2015 జనవరి 2వ తేదీన 54 మంది సాక్షులతో అదనపు ఛార్జ్ షీట్ను దాఖలు చేశారు. మహిళా హైకోర్టు వారు స్పెషల్ కోర్టుకు పర్మిషన్ ఇవ్వకుండా మహిళా సెషన్ జడ్జిని 3 నెలల్లోపు ఈ కేసును పరిష్కరించమని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అట్లాగే కమిషనర్గా పోలీసు వారు కూడా పర్సనల్గా ఇంట్రెస్ట్ ఎవెన్స్ చేసేసి
లా సెక్రటరీ గారితో, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్తో, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ వారితో కూడా మాట్లాడి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవసరం ఎంతో ఉందని చెప్పి నిన్నే ఆర్డర్స్ కూడా, ఉత్తర్వులు కూడా తెప్పించడం జరిగింది. 4వ నిందితుడు జలపాల కృష్ణకు న్యాయవాది పీడీఎస్ నారాయణ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. దీనికి బాధ్యులను చేస్తూ అప్పటి సీఐ రవికాంత్, 2 కానిస్టేబుళ్లను సిపి సస్పెండ్ చేశారు. అనంతరం పోలీసులు గ్రేడ్ 1 ఏపీపీ బైరా రామకోటేశ్వరరావు ద్వారా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో నిందితుడి బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సెషన్స్ జడ్జి ఆర్ మురళి బైరా వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడికి కింది కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో నిందితులను మహిళా సెషన్స్ కోర్టులో 3 నెలల వ్యవధిలో విచారణను పూర్తి చేసి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు కూడా కోరుతున్నాయి. ప్రభుత్వం 3 నెలల్లోగా వాళ్ళకు ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని శిక్షిస్తాం అని ఆ రోజు చాలా ప్రగల్భాలు పలికారు. పోలీసు అధికారులు కూడా చేశారు. ఇప్పటికి నెలలు గడిచిపోతున్నాయి. ఇంతవరకు దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆ స్పెషల్ కోర్టు అన్నటువంటి విషయం కూడా కాగితాల మీదే మిగిలిపోయింది. దీని మీద కేసు ముందుకు నడవటం కానీ, దాని మీద విచారణ జరగటం కానీ ఏమీ లేదు. ఇది కూడా యథావిధిగా అన్ని కేసుల్లాగానే సాగిపోయే పరిస్థితి ఏర్పడింది. మానవ మృగాళ్ల పైశాచికత్వానికి బలైన హిమబిందు ఆత్మకు శాంతి జరిగేలా ఈ కేసులో సత్వర న్యాయం చెయ్యాలని బెజవాడ వాసులు కోరుతున్నారు. ఈ కేసు తీర్పు మహిళలపై అత్యాచారాలు చేసే మృగాళ్లకు ఒక హెచ్చరిక అవుతుందని మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. విజయవాడ నగరంలో సంచలనం కలిగించిన హిమబిందు కేసులో 3 నెలల్లో విచారణను పూర్తి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పట్ల నగరంలోని ప్రజా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. బెజవాడలోనే మరో నిర్భయ ఘటనగా ఈ సంఘటన గుర్తింపు పొందడంతో ఈ ఘటన కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సత్వర న్యాయం జరిగితేనే హిమబిందు ఆత్మకు శాంతి లభిస్తుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దాసుతో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.